జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ ఓటేయాల్సిందే, ఏకపోతే మీకు రావాల్సిన నిధులు రావు, మహిళలకు 2500 రావు, గ్యాస్ సిలిండర్లు రావు, రేషన్ కార్డులు కట్ అయిపోతాయి, కూపన్ బియ్యం కట్ అయిపోతుందని చెప్పి ఇదే ముఖ్యమంత్రి సన్న బియ్యం కట్ అవుతుందని మాట్లాడలే. అంటే జనాలను మోసం చేసినట్టే కదా, జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే కదా, బ్లాక్మెయిల్ చేసి జనాల దగ్గర నుండి ఓట్లు దండుకున్నట్టే కదా. ఇవన్నీ కేసీఆర్ చెప్పిండట. బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట. రేవంత్ రెడ్డి ఒక ప్లాన్, ఇదంతా ఒక పక్కా ప్లాన్ అని కేసీఆర్ చెప్పిండట. ఇదంతా ఒక్కొక్కటి వినబడుతున్నది. ఇక ఎంతసేపు రేవంత్లో మేము అద్భుతాలు చేసినాం, మంచిగా గెలిచినాం, సూపర్ గెలిచినాం అని చెప్పుకుంటాడు. క్లియర్గా కేసీఆర్ చెప్పిండట మనం గెలుస్తున్నాం అనే మాట చెప్పింది. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే, ఇగో సర్పంచ్ ఎన్నికలలో దాదాపు 5000 పైచిలకు, 6000 వాస్తవానికి, కానీ ఇండిపెండెంట్లు 1200 మంది గెలుచుకుంటే దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాదాపు ఒక 600 మందిని గుంజుకున్నారు. ఎవరు? సర్పంచ్లను. అయితే సర్పంచ్లకు సంబంధించి దాదాపు 5000 మంది బీఆర్ఎస్ పార్టీ బరిలో దించినటువంటి వాళ్ళు గెలిచారు. 5000 మంది కంటే పైనే. ఇక తర్వాత 6500 పైచిలకు కాంగ్రెస్ అధికార పార్టీ గెలిస్తే దాంట్లోకి ఒక 500 మందిని తీసుకొని 7000 పైచిలకు కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు సర్పంచ్ ఎన్నికలో గెలిచారు. ఆ రోజు బీఆర్ఎస్ పైన ప్రతిపక్షం అది. మళ్ళీ బీఆర్ఎస్ 2 సంవత్సరాలు, అంటే దాదాపు 2 దఫాలుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, జనాలు వద్దని చెప్పి బీఆర్ఎస్ను ఓడగొట్టినటువంటి పార్టీకి సర్పంచ్ ఎన్నికల్లో 5000 పైచిలకు స్థానాలు గెలుచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. అక్కడే కేసీఆర్కి అర్థమైపోయింది రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత వచ్చిందనేది. కేసీఆర్ తేటదలం అయిపోయింది, అర్థమైపోయింది. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా 781 పైచిలకు వార్డులు కేసీఆర్ పార్టీ గెలుచుకుందంటే కేసీఆర్కు సీన్ అర్థమైపోయింది. కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్కి కలిసి వస్తుంది.